గల గ్రాండ్ ఫంక్షన్ హాల్లో టీపీసీసీ సెక్రటరీ సానం శ్రీనివాస్ ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచ్చేశారు. ఈ 30 రోజుల ముస్లిం సహోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి రోజుకు 5 సార్లు ప్రార్థనలు చేస్తారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. ముస్లింలు ఏకమై ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈరోజు సీనుగౌడ్ గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరికీ మా మాజీ సర్పంచ్ సిద్ధులు గారు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పండుగ అంటేనే ఒక పవిత్రమైన పండుగ. ప్రతి సంవత్సరం కూడా 30 రోజులు ఉపవాసం ఉండి ఆ భగవంతుని ఎంతో ప్రార్థించి ఎంతో ఘనంగా చేస్తారు ముస్లిం సోదరులందరూ కూడా. ఈ పండుగ అంటేనే మంచి ప్రేమతో హిందూ ముస్లిం అందరూ కూడా కలిసి ఒక మంచి ప్రేమతో చేసుకుంటే చాలా సంతోషం. మేము కూడా చూస్తున్నాం. నేను ఎమ్మెల్యే అయినాక కూడా రోజు ఒక 2-3 అయితే ఇప్పుడు ఫస్ట్ నుంచే, కానీ ఆ ముస్లిం సోదరులందరూ కూడా పిలిచి ఒక ప్రేమతో ఎంతో ఆనందంతో చేస్తారు. చాలా సంతోషం. ఈరోజు సీనుగౌడ్ గారు కూడా పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి మనము ఇఫ్తార్లు ఇడిపించడంలో ఒక్కొక్కరు ఇడిపించడం ఆ భగవంతుడు మనకు కూడా మంచిగా చూస్తాడు, వాళ్ళని కూడా మంచిగా చూడాలని ముస్లిం సోదరులందరూ కూడా ఈ 30 రోజులు నిజంగా కూడా వాళ్ళ పవిత్ర బంధాన్ని మనం ఒకటి అనుభవించాలి మంచిగా. ఎందుకంటే పొద్దుగా లేచి సాయంత్రం దాకా తినకుండా ఎంతో సంతోషంతో వాళ్ళందరూ కూడా 30 రోజులు ప్రార్థన చేసి ఒక నీళ్ళు దాకా కూడా ఉంటారు. అది చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చాలా ముఖ్యం 5 మాటలు నమాజ్ చదవడం చాలా గొప్పతనం. ఉపవాసం ఉండి కూడా 5 మాటలు చదివి దాన్ని అందరూ కూడా చూస్తారు. తెలంగాణ ప్రభుత్వం మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ముస్లిం సోదరులందరూ కూడా మంచిగా ఇఫ్తారే కానీ బట్టలే కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ పెద్ద పెద్ద మస్జిద్లలో వాళ్ళందరూ కూడా గిఫ్ట్లు ఇచ్చి ముఖ్యమంత్రి గారు పూజలకు అందరూ కూడా చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నాడు. అందుకని ఈ కార్యక్రమం మేము కూడా రావడం చాలా సంతోషం. చాలా ఇంకా ముందు కూడా సీనుగౌడ్ గారు ఇలాంటివి చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కాటేదంలో గ్రాండ్ ఫంక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీకి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, సీనియర్ కాంగ్రెస్ బాల్పోచే గారు, మిగతా సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉంది. ఈ పవిత్ర మాసం దానికి మంచి ఆదరణ, మానవత్వంగా మానవులకు ఎట్లా జీవించాలా, మానవులకు ఏ విలువ ఇవ్వాలా, ఇవన్నీ ఈ పవిత్ర రంజాన్ నెల రోజులు ఒక్క పొద్దులు ఉపవాసం నుండి మనం మానవునిగా జన్మించినాం. ఈ భూమి మీద మంచి పనులు చేయించి పోవాలనే ఉద్దేశంతో ప్రతి ముస్లిం సోదరుడు నెల రోజులు ఉపవాసం